హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మామిడిపల్లి శంషాబాద్కి నియర్ బై అండ్ శ్రీశైలం హైవేకి నియర్ బై మామిడిపల్లి లొకేషన్లో మనకి ఫియోనిక్స్ లగ్జరీ పార్క్ 1 అని చెప్పేసి ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఉందండి. సో నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఇది మనకి లేఅవుట్ లొకేషన్ అండి. ఇదంతా కూడా లేఅవుట్ లొకేషన్. సో ఇది మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది వచ్చేసి ఫియోనిక్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేశారు. ఫియోనిక్స్ లగ్జరీ పార్క్ 1 అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో మనకి లగ్జరీ పార్క్ 2 వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. ఇది మొత్తం కూడా మనకి విల్లాస్ అండి. లగ్జరీ పార్క్ 2 విల్లాస్ ఇవి. సో జస్ట్ మనకి ఈ ప్రాజెక్ట్ ముందున్నటువంటి 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎయిర్పోర్ట్ రోడ్ అంటామండి. సో ఇది డైరెక్ట్గా మనకి పహడీ షరీఫ్ నుంచి వస్తుందండి. ఇది వచ్చేసి మనకు ఏదైతే ఇక్కడ జంక్షన్ పాయింట్ ఉంటుందో, సో మనకు ఇక్కడండి ఇది వచ్చేసి మనకి పహడీ షరీఫ్ అండి. పహడీ షరీఫ్ నుంచి టువర్డ్స్ మనకు ఎయిర్పోర్ట్ వచ్చేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి ఇది. సో ఈ కనెక్టివిటీ రోడ్ ఫేసింగ్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకి అప్రోచ్ రోడ్ బాగుంటుంది. అలాగే మనకి డెవలప్మెంట్స్ బాగానే ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీ టైప్ దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఈ రోడ్లోనే మనకు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి స్టిల్ ఏ గవర్నమెంట్ అయితే ఉందో ఆ గవర్నమెంట్ అనుకున్నది ఇటే మనకి మెట్రో రూట్ కూడా ఈ రూట్లోనే రాబోతుందండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇదంతా కూడా మామిడిపల్లి అండి. ఇదంతా కూడా మామిడిపల్లి విలేజ్. సో ఈ మామిడిపల్లి విలేజ్ కన్నా ముందే మనకు మళ్ళీ లెఫ్ట్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు ఉంటుంది. సో ఇది మనకు కనెక్టివిటీ రోడ్ అండి. సో ఇలా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. సో మనకి యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను చెప్తున్న లేఅవుట్ లొకేషన్ అయితే ఇదండి. మనకి శ్రీనిధి ఫియోనిక్స్ లగ్జరీ పార్క్ 1 ఈ ప్రాజెక్ట్ పేరు. సో ఇది వచ్చేసి మనకి మామిడిపల్లి విలేజ్లో ఉంటుంది. మనకి 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. దీనికి 2 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్ పాయింట్, అలాగే ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్ ఉంటుందండి. సో ఇందుట్లో ప్లాట్ సైజెస్ వచ్చేసి 267 300 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఒక హౌస్ ఉంది. సో ఇక్కడ ఒక హౌస్ ఉంది. సో అండర్ కన్స్ట్రక్షన్ కూడా కొన్ని హౌసెస్ అయితే ఉన్నాయి. దీని చుట్టుపక్కల కూడా మంచి మంచి కమ్యూనిటీస్ ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోవచ్చు అండి. రెడ్ క్లే మనకి ఇక్కడ వచ్చేసి రెడ్ రోజ్ వ్యాలీ అని చెప్పేసి ఇది ఒక విల్లా కమ్యూనిటీ. మళ్ళీ మనకి దీని పక్కనే ఇక్కడ మనకి లగ్జరీ పార్క్ 2 విల్లాస్ ప్రాజెక్టు. ఇక్కడ మనకి అలాగే జిఎంఆర్ టౌన్షిప్ ఉంటుందండి. దీని బ్యాక్ సైడే చూసుకోవచ్చు. ఇదంతా కూడా జిఎంఆర్ టౌన్షిప్. ఇది తులిప్వాళ్ళ అపార్ట్మెంట్స్ అండి. సో మల్టీ మనకి చుట్టుపక్కల అన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. అలాగే ఈ ప్రాజెక్ట్ నియర్ బై మనకు మోహన్ బాబు వాళ్ళ మనకి ఫామ్ హౌస్ కూడా ఉంటుందండి. దీనికి నియర్ బై ఇక్కడ మనకి ఇది వచ్చేసి మోహన్ బాబు వాళ్ళ ఫామ్ హౌస్ అండి. ఇదంతా కూడా మోహన్ బాబు ఫామ్ హౌస్ ఇది. సో జస్ట్ మనకి చాలా దగ్గర అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి చాలా దగ్గర ఉంటుంది. సో మనకు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా ప్రైమ్ ఏరియాలోనే ఉంటుంది. సో శంషాబాద్కి చాలా దగ్గరలో ఉంటుందండి. సో ఇవి మనకి జీపీఎస్ ఎక్స్ప్లెనేషన్ అండి. సో కంప్లీట్ మనకి జోన్ కూడా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో రెడీ టు కన్స్ట్రక్షన్ చూసే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇందులో అన్నీ కూడా మనకి 40 అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. మోస్ట్ ప్రాబ్లీ 40 ఫీట్ రోడ్స్ ఎక్కువ ఉన్నాయి. అక్కడక్కడ మనకి 30 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా గుడ్ అండి. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు కనపడే అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఇది మనకి 200 ఫీట్ రోడ్ అండి. సో మనకు ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో నేను మీకు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి మనకు టువర్డ్స్ పహడీ షరీఫ్ నుంచి మనకు మామిడిపల్లి టువర్డ్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. యాక్చువల్గా అయితే దీన్ని ఎయిర్పోర్ట్ రోడ్ అంటాము. సో ఇదే రోడ్లో మనకి మెట్రో కూడా ఇదే రోడ్లో అయితే కనెక్టివిటీ వస్తుందండి. సో మీకు ఎదురుగా కనపడేది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. ఇదంతా కూడా మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్. సో నేను మీకు ఈ వీడియోలో లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అలాగే కనెక్టివిటీ పరంగా కూడా ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఇది. సో కనెక్టివిటీ నేను మీకు ప్రాజెక్ట్ లోపలికి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. ఇదంతా కూడా లోపల ప్రాజెక్ట్ యాజ్ ఆఫ్ నో డెవలప్మెంట్స్ అండి ఇవన్నీ కూడా. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, మనకి గ్రీనరీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారండి ఈ ప్రాజెక్ట్లో. సో మనకి వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి, ఇందులో మనకి సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి, క్లబ్ హౌజెస్ ఉన్నాయి, అలాగే మనకు
ఇందుట్లో ఒకటి డ్రాబ్యాక్ ఉందండి, అది నేను ముందుగానే వీడియోలో అయితే నేను చెప్తున్నాను. సో హై టెన్షన్ లైన్ అయితే దీనికి కొంత డ్రాబ్యాక్ ఉంటుంది. సో బట్ హై టెన్షన్ సరౌండింగ్స్లో అయితే ప్లాట్స్ అయితే లేవండి యాజ్ ఆఫ్ నో మన దగ్గర. సో కొంచెం దూరంలోనే మన దగ్గర అయితే ప్లాట్స్ అయితే రెడీ టు సేల్కి ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మెయిన్ జంక్షన్ పాయింట్ అండి, ప్రాజెక్ట్కి సెంటర్ పాయింట్ ఇది. సో మంచి గ్రీనరీతో మంచిగా డెవలప్మెంట్స్ అయితే చేశారండి ఈ ప్రాజెక్ట్లో. సో ఇందుట్లో మనకు వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఒకటైతే మనకి సేల్కి రావడం జరిగిందండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్ అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే మనకి కనెక్టివిటీ పహడీ షరీఫ్ ఏదైతుందో పహడీ షరీఫ్ నుండి జస్ట్ మనకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. జస్ట్ ఈ ప్రాజెక్ట్ బిహైండే మనకు లగ్జరీ పార్క్ 2 విల్లా కమ్యూనిటీ ఉంటుందండి. ఇది వచ్చేసి పార్క్ 1, ఇది కంప్లీట్గా ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు. పక్కది వచ్చేసి మనకు విల్లా ప్రాజెక్ట్ అండి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండి. ఫియోనిక్స్ మనకి లగ్జరీ పార్క్ 1 అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ఆ పేరుతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. జస్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి గట్టిగా ఒక 6 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. నోవాటెల్ కూడా ఈ ప్రాజెక్ట్ చాలా దగ్గరగా ఉంటుంది. సో రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ఈ ప్రాజెక్టు. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇందుట్లో మనకి అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు మొత్తం కూడా. సో మనకి పార్క్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారు. ఇందుట్లో మనకి ప్రతి ప్లాట్కి ప్లాట్ నెంబర్ అయితే ఉంటుంది. సో కర్బింగ్ స్టోన్స్ నీట్గా ఉన్నాయి, రోడ్స్ చాలా క్లీన్గా ఉన్నాయి, మెయింటెనెన్స్ చాలా బాగుందండి ఈ ప్రాజెక్టు. దీన్ని ఒక గేటెడ్ కమ్యూనిటీలో అయితే దీన్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో నేను మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను, వీడియోని అయితే స్కిప్ చేయకండి. సో కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ ప్రాజెక్టు. మీరు డైరెక్ట్గా కాటిదాన్ మెహదీపట్నం నుంచి జస్ట్ 30 మినిట్స్ డ్రైవ్లో మీరు ఈ లొకేషన్కి అయితే చేరుకోవచ్చు అండి. సో కమ్యూనిటీ అయితే ఎక్సలెంట్ కమ్యూనిటీ అండి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి, అది మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు. కన్స్ట్రక్షన్స్ కూడా మీకు అక్కడక్కడ ఒక 2-3 కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయండి యాజ్ ఆఫ్ నౌ. సో ఇందుట్లో ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి 70,000 కోట్ చేస్తున్నారండి. సో మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా హై టెన్షన్ కింద ఉన్నటువంటి లైన్ అండి. ఇదంతా కూడా పార్క్ కింద వదిలిపెట్టారు, టోటల్గా పార్క్ కింద వదిలేశారండి ఈ లొకేషన్ వరకు. సో ఇక్కడ నుంచి మనకు తుక్కుగూడ కానీ శ్రీశైలం హైవే కానీ చాలా దగ్గర అండి. ఇక్కడ నుంచి శ్రీశైలం హైవే చాలా దగ్గర ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి హార్డ్వేర్ పార్క్ ఫేజ్ 2 అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడే ఉంటుంది. అది కూడా హార్డ్వేర్ పార్క్ ఫేజ్ 2 వచ్చేసి దీనికి చాలా నియర్ బై ఉంటుంది. అలాగే మీకు 70,000లోనే కాకుండా ఈ పర్టికులర్ లొకేషన్లో మన దగ్గర 40-45,000లో కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ హెచ్ఎండిఏ ప్రాజెక్టులో అయితే మన దగ్గర ప్లాట్ సేల్కి అయితే ఉన్నాయండి. సో కనెక్టివిటీ చాలా బాగుంది, అలాగే మనకు మెయింటెనెన్స్ చాలా బాగుంది. మనకి ఇందుట్లో యాజ్ ఆఫ్ నో 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్లాట్ని రీసేల్ చేయాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఛానల్ తరపున మేము ప్లాట్స్ని సేల్ చేయడం జరుగుతుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ మెన్షన్, దాన్ని ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.